అండ్ ఎక్కువగా అంటే మహేష్ బాబు గారు మంచి ఆ సినిమా ఒక లెవెల్లో మాస్ సినిమా గుంటూరు కారం ఇచ్చారు. తర్వాత వచ్చేసి రాజమౌళి గారితో అయితే ఉన్నానన్నమాట. ఏ విధంగా చూడొచ్చు సార్ మనం రాజమౌళి గారి మహేష్ బాబు కాంబినేషన్? ఏ విధంగా చూస్తుంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ, ఖర్చు ఎక్కువ, పెద్ద సినిమా అవుద్ది. మరి ఈ 5 ఏళ్ళు మహేష్ బాబు ఏ సినిమా చేయకుండా ఆయన దగ్గర మరి తన సినిమా చేస్తున్నప్పుడు ఏ సినిమా చేసే అవకాశం ఉండదు. మరి అట్లా బ్లాక్ అయిపోతాడా? ఇది హాలీవుడ్ రేంజ్ సినిమా కనుక మిగతా 4 సినిమాలు చేసిన 5 ఏళ్లలో సంవత్సరానికి ఒక సినిమా, 5 ఏళ్ళ సినిమా, 5 సినిమాలు చేసిన అందుకు వాటిని పక్కన పెడదాం, ఈ హాలీవుడ్ రేంజ్ సినిమా ఇది, దీనికోసం సాక్రిఫైస్ చేద్దాం మిగతా అనుకుంటాడా? లేదు, రాజమౌళినే తన విధానం వదిలి తన షెడ్యూల్కి వస్తే చాలు, మిగతా మీరు చేసుకుంటే చేసుకోండి, ఆ షెడ్యూల్కి మాత్రం ఫిక్స్ అయ్యి ఆ షెడ్యూల్కి రావాలి అంటాడా? అంటే అలా అంటే ఒక విధానంలో వెళ్తుంది, కానీ అది సాధ్యమా? ఎందుకంటే రాజమౌళి ఒక షెడ్యూల్ అంటే ఒక దాంతో సాటిస్ఫై అయ్యేవాడు కాదు. అది కాదు, మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటాడు. మార్పులు చేర్పులు షెడ్యూల్లో చేస్తూ ఉంటాడు, ఆర్టిస్టులు చేస్తూ ఉంటాడు, గెటప్లో చేస్తూ ఉంటాడు, కథాంశంలో చేస్తూ ఉంటాడు, ఎడిటింగ్లో చేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఫిక్స్డ్గా ఉండదు. తన మైండ్ని బట్టి ఈ ఒకటి అయినా కూడా అయిపోయింది కదా అనుకోడు, ఇది కదా ఇంకా ఇంకొంచెం బెటర్గా అంటే మళ్ళీ దాన్ని వస్తాడు. సో ఆయనకి అలవాటు, అలాగే సక్సెస్ అయ్యాడు. మరి అలాగే సూపర్ హిట్లు ఇవ్వగలిగాడు, సినిమా చరిత్రని మార్చగలిగాడు కదా. సో ఆయన కాన్సెప్ట్లో వెళ్తాడా? మహేష్ బాబు కాన్సెప్ట్లో, మహేష్ బాబు మీకు మీ షెడ్యూల్ మీకు ఇదిగో 6 నెలలు సంవత్సరం ఇస్తాను, ఈ 6 నెలల సంవత్సరంలో ఫినిష్ చేసుకోండి అంటాడు. అలా గురించి జరుగుతున్నాయి. ఇప్పుడు 5 ఏళ్ళు అంటే మరి 5 ఏళ్ళు అంటే తన వయసు ఎంత అవుద్ది మహేష్ బాబుకి? ఇప్పుడే 50 దాకా వచ్చాడు. ఇప్పుడు 55 సార్, 55 60కి వచ్చేస్తాడు. 60 తర్వాత ఇంకా ఇది పెద్ద హిట్ వచ్చినా కూడా 60 తర్వాత చిరంజీవి గారు 60 తర్వాత తగ్గుతూ వచ్చారు కదా. సో 60 తర్వాత ఆడియన్స్ లో ఇప్పుడు ఏంటంటే ఈ డ్యూయెట్లు చూస్తున్నాడు కదా వాళ్ళు, ఈ వయసులో డ్యూయెట్లు ఏంటి అంటారు. అక్కడికి చిరంజీవి గారికి కొంచెం ఇబ్బంది పడి కష్టపడుతున్నారు. సో అంటే అందంగా ఉంటాడు కదా, ఎవరైనా ఎంత అందంగా ఉన్నా 60కి కృష్ణ గారు తగ్గలేదా, 60కి రామారావు గారు తగ్గలేదా? 60 అన్నాక కొంచెం ఆడియన్స్లో మార్పు వస్తుంది, చూసేటప్పుడు మార్పు వస్తుంది. అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఉంటే 60 ఏళ్ళతో అనుకుంటారు. సో అది నెగిటివ్ అవుద్ది. సో అందుకని మరి 2-3 సినిమాలు తన కెరీర్లో 2-3 సినిమాలతో ఆపుకుంటాడు మహేష్ బాబు. లేదు, మీకు 1 year 2 year టైం ఇస్తాను, దీంట్లో ఫినిష్ చేసుకోండి, నేను మొత్తం 5 ఏళ్ళు మీకు నేను చేయలేను, గెటప్లు మార్చాలి. మనడు అన్నీ మారుస్తూ ఉంటాడు రాజమౌళి. ఏం మార్చమంటాడు, నీ బాడీ ఫిజిక్ని ఏం మార్చమంటాడు మహేష్ బాబు? ఎన్ని ఉన్నాయి లేటెస్ట్ మంచి అంటే దాన్ని మనం విమర్శించడం కాదు, ఈక్వేషన్స్లో ఇన్ని విషయాలు ఉన్నాయి. అవి ఎట్లా కలిసి ముందుకెళ్తాయి, ఎప్పటికి అవుద్ది, అయ్యేటప్పటికి పరిస్థితులు ఏంటి, బిజినెస్ పరిస్థితులు ఏంటి. ఇవాళ ఇది కలికి జాక్పాట్ కొట్టింది అనుకోమ్మా, ఇది కూడా ఒక బాహుబలి లాగా, అప్పుడు ఇంకా ధైర్యం ఉంటుంది. లేదనుకో సలారు ఇలాగ మిగతా పాన్ ఇండియా సినిమాలో ఫట్ ఆదిపురుషు ఫట్ పోయినట్టు పోయింది అనుకో, ఇది భయం వస్తుంది. ఇప్పుడు 500-600 కోట్లు 700 కోట్లు పెట్టి తీసే ఏమవుద్దని భయం వస్తుంది. సో దాంట్లో మళ్ళీ ఎన్ని ఉన్నాయి, వెయిట్ అండ్ సీ. బట్ ఆ సినిమా కోసం, ఆ కాంబినేషన్ కోసం బీభత్సంగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు, వాళ్ళ ఫ్యాన్స్ కానీ, రాజమౌళి ఫ్యాన్స్ కానీ. ఆ ప్రొడ్యూసర్ కూడా హిట్లు తీసిన ఆయన ప్రొడ్యూసర్, ఆయన ఆ సినిమాలో చేశాను కూడా నేను, రాఖీ ప్రొడ్యూసరే కదా ఆయన. రాఖీ రాఖీ గోపాల్ రెడ్డి వాళ్ళు ఖర్చు పెట్టి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఆగిందే మహేష్ బాబు ఈ కాంబినేషన్ కోసం. 4-5 ఏళ్ళుగా సినిమా తీల, 4-5 ఏళ్ళుగా ఈ కాంబినేషన్ కోసం ఆగి వాళ్ళు మొదలెడుతున్నారు.
చూద్దాం. వాళ్ళు మంచి ప్రోడక్ట్, మంచి ప్రొడ్యూసర్స్, మంచి హీరో, మంచి డైరెక్టరు.